ప్రేమగల తండ్రి, దయగల దేవ, పరిశుద్ధుడ, మహోన్నతుడ తండ్రి, గడిచినటువంటి కాలమంతయు కూడా మీ రెక్కల చాటున భద్రపరిచి, మీ కృపలో తండ్రి స్థిరముగా నిలవబెట్టి, మీ యొక్క చిత్త ప్రకారంగా నడిపించినందుకు తండ్రి, మమ్మల్ని అందరినీ తండ్రి మృతుల సంఖ్యలో చేర్చగా సజీవుల సంఖ్యలో ఉంచి తండ్రి, మీ సన్నిధిలో ఈ విధంగా కూడుకొని తండ్రి మీ మాటలు వినటానికి, మిమ్మల్ని స్తుతించడానికి, కీర్తించడానికి తండ్రి, మా జీవితాలు సరిదిద్దుకోవడానికి, మిమ్మల్ని మహిమపరచడానికి తండ్రి మాకు అవకాశాన్ని ఇచ్చినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాము తండ్రి. దేవ, ఈ రాత్రికాల సమయంలో తండ్రి మమ్మల్ని అందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి తండ్రి. దేవ, మీ మాటలు ఆలోచించబోతూ ఉండగా ప్రభువా, మా యొక్క ఆత్మీయ స్థితిని తండ్రి బలపరుచుకునే విధంగా నూతనమైనటువంటి ఆలోచనలతోటి అంతకంతకు వర్ధిల్లుతూ తండ్రి మీ కార్యాలలో ఎల్లప్పుడూ ఉంటూ ముందుకు సాగే ధన్యతను దయచేయండి తండ్రి. ప్రభువా, మీ యొక్క మాటలు చెప్పబోతున్న నాకు సమయానికి తగినటువంటి జ్ఞానాన్ని అందించండి తండ్రి. వినగల చెవులను, గ్రహింపగల మనస్సును తండ్రి, ఎవరెవరైతే మీ యొక్క మాటలు వింటున్నటువంటి ప్రతి ఒక్కరికి మీ చిత్త ప్రకారంగా దయచేయండి. దేవా, సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీకే చెల్లించుకుంటూ ప్రతిదీ కూడా తండ్రి మీ చిత్త ప్రకారంగా జరిగించమని, నడిపించమని వేడుకుంటూ మా ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిట ఈ ప్రార్థనను అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమెన్. అందరికీ మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిట ప్రత్యేకమైనటువంటి వందనాలు. ప్రియులారా, మరి ఆదికాండంలో నుంచి 4వ అధ్యాయంలో చాలా విషయాలు మనం ఇంతకుముందు సెక్షన్స్లో మనం ధ్యానించడం జరిగింది. అందులో భాగంగా మనం దేవుడు ఎందుకని హేబెల్ యొక్క అర్పణను మాత్రమే లక్ష్య పెట్టడం జరిగింది అనే విషయాలు, అదేవిధంగా మనిషికి వస్తున్నటువంటి కోపము వెనక మరి ఏంటి, ఎందుకు వస్తుంది మనిషికి కోపం అనే విషయాల గురించి కూడా మనం ఆలోచించాము. ఒకవేళ మనం కనుక పొరపాటున పాపము చేసుంటే కనుక అలాంటి పరిస్థితుల్లో మనం తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు ఏంటి, ఏ విధంగా ఉండాలి, మన ముందుంచినటువంటి పాత్స్, మన ముందుంచినటువంటి మార్గాలేంటి, దేవుడు ఉంచినటువంటి మార్గాలేంటి, ఆ మార్గాలలో మనం ఎలాంటి మార్గాన్ని చూస్ చేసుకుంటున్నాము, మనం భక్తిహీనులైతే ఎలా ఉంటాము, యథార్థవంతులైతే ఎలా ఉంటాము అనే విషయాలు చూసాం. అదేవిధంగా మనం ఏ సందర్భాలలో కోప్పడాలి, ఏ సందర్భాలలో కోప్పడకూడదు, కోపం వలన వచ్చే ప్రమాదాలేంటి, ఇవన్నీ కూడా ప్రభు యొక్క మహాకృపను బట్టి మనం చక్కగా ధ్యానించాం. అయితే ఈరోజు అసలు మనం పాపమే చేయకుండా ఉండాలంటే, లేదంటే కనుక మన జీవితంలో ఇప్పుడు ఇక్కడ దేనికి కోపం వచ్చింది అని మనం ఆలోచించామనుకోండి, కయ్యను గారికి దేవుని యొక్క దేవుడికి అర్పించినటువంటి అర్పణను దేవుడు లక్ష్య పెట్టలేదు. కారణం ఏంటి ఇంతకీ అని మనం చూసామనుకోండి, ఇతని యొక్క ప్రవర్తనలో ఏదో లోపం వచ్చింది. ఏంటి ఆ లోపం ఇంతకీ అని మనం ఆలోచిస్తే, దేవుడు వండర్ఫుల్గా చాలా చక్కగా ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని మనకు తెలియజేస్తున్నారు. మనందరిలో కూడా చాలా చక్కగా వాక్యాన్ని వింటాం, మనందరం కూడా ప్రార్థన చేస్తాం, మనందరం కూడా పాటలు పాడతాం. ఎవరు లేరు పాటలు పాడేవాళ్ళు? మీరు పాటలు పాడతారు. మేబీ ఇక్కడ మీట్లో పాడకపోవచ్చు కానీ, గూగుల్ మీట్లో పాడకపోవచ్చు కానీ, వ్యక్తిగతంగానైనా కానీ మీరు దేవుణ్ణి ఆరాధించేవారుగా ఉండుంటారు. వ్యక్తిగతంగా దేవుని పాటల ద్వారా ఆరాధించేవారై ఉంటారు. మరి మీ జీవితాల్లో జరిగినటువంటి మేలులను పంచుకునే విషయంలో దేవుణ్ణి మహిమపరిచేవారై ఉంటారు. ప్రార్థన చేసుకునేవారై ఉంటారు, లేదా దేవుని యొక్క వాక్యాన్ని వినేవారై ఉంటారు. కానీ వాటన్నిటిలో కూడా ఒక ప్రైమరీ ఫ్యాక్టర్ కింద, లేదంటే కనుక ఒక చక్కటి విషయాన్ని దేవుడు మనకి ఈరోజు తెలియజేస్తున్నారు. ఎక్కడ ఈ సందర్భంలో నుంచి ఒక చక్కటి విషయం అదేంటి, 6వ వచనం, ఆదికాండము 4వ అధ్యాయము 6వ వచనం మనం చూస్తే, యెహోవా కయీనుతో నీకు కోపమేలా, అసలు నీకు ఎందుకు కోపం వస్తుంది, ముఖము చిన్నబుచ్చుకొని ఉన్నావేమి అని ఆయన చెప్పినటువంటి ఒక విషయం ఏంటంటే, 7వ వచనంలో, నీవు సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకొనవా. ఏం మాట్లాడుతున్నారండి? నీవు సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకొనవా, సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచియుండును, నీ ఎడల దానికి వాంఛ కలుగును. చూసారా ఎలా మారిపోయింది పరిస్థితి? మీరు బాగా ఆలోచిస్తేనండి, పాపంలో బ్రతికేస్తామండి మనం. ఎప్పుడో తెలుసా? ఎప్పుడంటే సత్క్రియలు చేయాలి. మనం దేవుని యొక్క మాటలు వినట్టు. సత్క్రియలు అంటే ఏంటి ఇంతకీ? మంచి పనులు అని కొంతమంది అనుకుంటూ ఉంటారు. అయితే సత్క్రియ అంటే మంచి పనులు అనే భావమే వస్తుంది. కానీ ఏంటి మంచి పనులు ఇంతకీ?
అది తెలియాలి కదా! ఎందుకంటే మన దృష్టికి మంచి వేరుగా ఉంటది. దేవుని దృష్టికి మంచి వేరుగా ఉంటది. సత్క్రియలంటే మంచి పనులే, అల్టిమేట్‌గా వచ్చే జవాబు మంచి పనులోనే వస్తది. కానీ నీ దృష్టిలో మంచి వేరు. దేవుని దృష్టిలో మంచి వేరు. నీ దృష్టిలో చెడు వేరు. దేవుని దృష్టిలో చెడు వేరు. ఉదాహరణకి నీ దృష్టిలో ఏది మంచిదయ్యా అంటే, యవ్వన కాలంలో ఉన్నాం కాబట్టి ఈ కళ్ళతోటి మనం ఆనందించే ఆ వయసులో ఆనందించాలి, అనుభవించే వయసులో అనుభవించాలనేది నీ దిక్కుమాలినటువంటి మంచి. నీకది మంచిది. కానీ దేవుడికది మంచిది గాదు. దేవుడికది మంచిది కాదు. యవ్వన కాలములో దేవుని కాడి మోయుట మేలు. అది దేవుడు చెప్పినటువంటి మంచి. మన దృష్టిలో మంచి ఏంటి ఇంతకీ? అన్నీ ఉండాలండి. అన్నీ లిమిట్‌లో ఉండాలండి. మొన్న ఎవరో మాట్లాడుతున్నారండి. అన్నీ లిమిట్‌లో ఉంటే అంత మంచిదే. భక్తి మరీ అంత భక్తి ఉండకూడదండి. అంటే ఏంటి మన మన దృష్టికి మంచి ఏంటయ్యా అంటే అన్ని లిమిట్‌లో ఉండాలనేది మన దృష్టికి మంచిది. దేవుణ్ణి ఆరాధించే విషయంలో గాని, వాక్యం వినే విషయంలో గాని, వాక్యాన్ని బోధించే విషయంలో గాని, సువార్త ప్రకటించే విషయంలో గాని, మన దృష్టిలో సువార్త ప్రకటించడం అంటే ఎప్పుడెంతకి? హాలిడేస్ వచ్చినప్పుడు, అన్ని పరిస్థితులు బాగున్నప్పుడు, ఇంట్లో అందరూ ఒప్పుకున్నప్పుడు ఇది మన దృష్టికి మంచిది. దేవుని దృష్టికి మంచిదేంటి ఇంతకీ? వాక్యమును ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడు. వాక్యాన్ని ప్రకటించడానికనే ప్రయాసపడమంటున్నారండి. మీరు చూడండి కావాలంటే తిమోతికి రాసిన పత్రిక మనం చూసామనుకోండి. తిమోతికి రాసిన పత్రిక మనం చూస్తే మత్తయి సువార్తలో 11లో ఏం చెప్తున్నారాయన? ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తా అని చెప్పినటువంటి దేవుడు మనకెందుకు విశ్రాంతిని కలుగజేస్తున్నారయ్యా అంటే, ఏమండి? మనకెందుకు విశ్రాంతిని కలుగజేస్తున్నారయ్యా? మనం ప్రయాసపడి భారం మోసుకొనుచున్నటువంటి ఆ భారం మొత్తం తీసుకెళ్ళి ఆయన దగ్గర పెడితే, ఆయన పాదాల చెంత పెడితే మనకి విశ్రాంతి కలుగజేస్తా అంటున్నారు. దేనికి విశ్రాంతి కలుగజేస్తా అంటున్నారు? మనం ప్రయాస పడవలసినటువంటిది అది కాదు. మనం పడవలసిన ప్రయాస ఒకటుంది. ఏంటా ప్రయాస ఇంతకీ? తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయంలో 2వ వచనంలో మనకు ఒక మాట కనబడుతుంది. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయంలో 2వ వచనంలో మనకేం కనబడుతుంది చూడండి. వాక్యమును ప్రకటించుము, సమయమందును అది చూసారా? సమయమందును అసమయమందును ప్రయాసపడుము. అంటే మనం ప్రయాసపడవలసినటువంటిది ఫుడ్ కోసం కాదండి. ఫెయిత్, నీలో విశ్వాసాన్ని పెంపొందించుకునే పనిలో నువ్వు ఉండాలి. అనేక మందిలో విశ్వాసాన్ని పెంపొందించుకునే పనిలో నువ్వు ఉండాలి. మనం ప్రయాసపడవలసినటువంటిది క్లాత్స్ కోసం కాదండి, క్యారెక్టర్ కోసం మనం ప్రయాసపడాలి. ఏమి తిందుమా, ఏమి ధరించుకుందుమా, ఏమి తాగుదుమా, ఫుడ్, క్లాత్స్, డ్రింక్స్ వీటి కోసం కాదండి. దేని కొరకు ప్రయాసపడాలంటే ఫెయిత్, క్యారెక్టర్. చూసారా? ఫెయిత్ కోసం మనం కష్టపడాలి, క్యారెక్టర్ కోసం మనం ప్రయాసపడాలి, పాపాన్ని విసర్జించుటలో ప్రయాసపడాలి, పరిశుద్ధతను సంపాదించుకున్నట్లో ప్రయాసపడాలి, ప్రేమ కలిగి జీవించుటలో ప్రయాసపడాలి. కానీ మనం ఏం చేస్తాం అంటే మన మంచి దేనికోసం అయ్యా అంటే చూసారా? అంటే మన మంచి వేరు, ఆయన మంచి వేరు. అందుకే సత్క్రియలు అనగానే మనం మన దృష్టితో ఎప్పుడు చూడకూడదు. అందుకే బైబిల్ చదివేటప్పుడు లేదా బైబిల్ని ధ్యానించాలని నిర్ణయం తీసుకున్న ప్రతి ఒక్కరికి నేను చెప్పే మొట్టమొదటి విషయాలు ఏంటయ్యా అంటే 2 పేతురు 1:21 అందరికి చెప్తా. 2 పేతురు 1:21 ఏంటి ఇంతకీ? 2 పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 20-21లో ఏముంటది అక్కడ? ఏలయనగా ప్రవచనము ఎప్పుడునూ ఒక మనిషిని ఇచ్చను బట్టి కలగలేదు కానీ ఒకడు తన ఊహను బట్టి కలుగుట వలన ఏది రాలా. వాక్యం ఎలా వచ్చిందంటే మనుషులు పరిశుద్ధాత్ముని వలన ప్రేరేపించబడిన వారే దేవుని మూలంగా వచ్చింది. అంటే మనం అనుకున్నటువంటి విషయాలన్నీ కూడా, మనం అనుకున్న విషయాలు ఇవన్నీ ఎలా వచ్చాయి? ఎందుకే? దేవుని వలన వచ్చాయి. దేవుని వలన వచ్చినటువంటివి. అందుకే మరొక చోట మనకు ఒక మాట కనబడుతుంది. మీరు చూడండి తిమోతికి రాసిన 2వ పత్రికలోనే 3వ అధ్యాయం మనం చూసామనుకోండి. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం మనం చూస్తే 16వ వచనంలో, తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయంలో 16వ వచనంలో ఒక మాట మనకు కనబడుతుంది. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం మనం చూస్తే, దైవజనుడు సన్నద్ధుడై, చూసారా? దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి, చూసారా? ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవ ఆవేశము వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకు, ఖండించుటకు, ఏమండి తప్పుదిద్దుటకు, నీతి యందు శిక్ష చేయుటకు ప్రయోజనకరమై ఉన్నది. అంటే వాక్యం అనేది ఎవడో చెట్టు మీద కూర్చుంటే వచ్చినటువంటి బాలమిత్ర చందమామ కథలు కదవి. అయ్యా కదా మనం చూస్తూ ఉంటాం. పేదరాశి పెద్దమ్మంట ఏం చేస్తుంది? చందమామ దోశనేస్తుందంట.
అందుకే చందమామ దగ్గర ఆ మచ్చ ఉంటుందంట. చిన్నప్పుడు చెప్తారండి ఇలాంటి కథలే. శవం లేచి మాట్లాడుతుందంట. వాటికేదో పేర్లు పెడతారు, పిచ్చ పిచ్చ పేర్లు. ఇవే ఉంటాయి, రెక్కల గుర్రాలు ఉంటాయి, రకరకాల పిచ్చ 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 అని చెప్తూ ఉంటారండి. అలాంటి కబుర్లు కాదు, అలాంటి కట్టు కథలతో కూడినటువంటి పుస్తకం కాదు బైబిల్ అనేది. కల్పనా కథలు కాదు ఇవి. ఏమండి, అందుకే దైవ ఆవేశం వలన కలిగిన ప్రతి లేఖనము, దేవుని యొక్క ఆలోచనలో వచ్చినటువంటి ప్రతి లేఖనము, మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారే దేవుని మూలంగా కలిగినటువంటి వాక్యం ఇది. కనుక మనం ఎలా చదువుకుంటున్నాం ఇంతకీ? మన ఉద్దేశాలు పెట్టి చదవకూడదు. అందుకే నేను నెక్స్ట్ వెంటనే చెప్పే పాయింట్ ఏంటి ఇంతకీ? దేవుని ఆలోచనలు వేరు, మన ఆలోచనలు వేరు. యెషయా గ్రంథం 55:8 ఉంటుందండి అన్నమాట. దేవుని ఆలోచనలు వేరు, మన ఆలోచనలు వేరు. ఆయన ఆలోచనలు అనేవి ఆకాశమంత ఉన్నతంగా ఉంటాయండి, మన ఆలోచనలు అనేవి చిన్నగా ఉంటాయండి. అసలు పోల్చలేమండి. ఆయన ఆలోచనలతో మన ఆలోచనలు ఎలా పోలుస్తామండి? కాబట్టి మన ఆలోచనలతోటి, మన ఉద్దేశాలతోటి కాకుండా దేవుని ఉద్దేశాల్లోకి వెళ్ళి మనం ఆలోచిస్తే సత్క్రియలు అంటే ఏంటింతకి? సత్క్రియలు అంటే ఏంటింతకి? యోహాను సువార్తలో 17th చాప్టర్లో ఒక మాట మనకు కనబడుతుందండి. మనం చూద్దాం. యోహాను సువార్త 17th చాప్టర్లో 17th వర్స్లో మనకు కనబడుతుందండి. యోహాను సువార్త 17th చాప్టర్లో 17th వర్స్లో మనకు కనబడుతుందండి. సత్యమందు వారిని ప్రతిష్ఠిత చేయము, సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే అది, నీ వాక్యమే సత్యము. చూసారా చక్కగా ఉందో? అంటే సత్యం అనగా వాక్యము. ఇప్పుడు సత్క్రియలు అంటే ఏంటి ఇంతకీ? వాక్యానుసారమైనటువంటి క్రియలు. అంటే నీకు నువ్వు చేసుకునేవి కాదు. ఇప్పుడు నీకు నువ్వు చేసుకునేవి మాత్రమే అనుకుంటే నీ పొరపాటు అది. నీకు నువ్వు మాత్రం ఇప్పుడు నువ్వు ప్రార్థన చేసుకున్నావు, అది సత్క్రియ. అదొకటి చేస్తే సరిపోదు. బైబిల్ చదువుకున్నావు, సత్క్రియ. అదొకటి చేస్తే సరిపోదు. సత్క్రియలు అనగానే ఏమేమి ఉన్నాయో అవన్నీ మనకు కనబడతాయండి. బైబిల్లో ఏవైతే మనకు కనబడుతున్నాయో అవన్నీ సత్క్రియలే. దేవుడు మనల్ని చేయమన్న ప్రతి ఒక్కటి సత్క్రియ. ఎందుకంటే ఆయన మాటలలో నుంచి వచ్చినటువంటిదే కదా వాక్యం. అవునంటారు కదంటారు? ఆయన మాటలలో నుంచి వచ్చినటువంటిది వాక్యం. ఆయన మాటల్లో చాలా ఉన్నాయండి. ఆయన మాటల్లో ఒకటి కాదు, రెండు కాదు, చాలా ఉన్నాయి. మనం కొన్నే మనం అనుకున్నాం అనుకోండి, ఇగో ఇవి మాత్రమే సత్క్రియలు అని మనం అనుకున్నాం కదా, మనం పొరపాటు అంతే. చాలామంది ఏం చెప్తారంటే, అంటే అది ఎలిమెంటరీ లెవెల్లో, బేసిక్ లెవెల్లో అక్కడ వరకు మంచిదే లేండి. ఎందుకంటే చర్చికి రాకుండా అటు ఇటు తిరిగే వాళ్ళతో పోల్చుకుంటే వారం వారం చర్చికి రమ్మని చెప్పడం కూడా ఒక మంచి పని అది కూడా. కానీ అక్కడతో ఆగిపోకూడదు. సత్క్రియలు అనగా ఏంటి ఇంతకనగానే యూ షుడ్ ఎక్స్పాండ్ యువర్ నాలెడ్జ్. నీ యొక్క జ్ఞానాన్ని నువ్వు అభివృద్ధి పొందించి నువ్వు ఆలోచిస్తే సత్క్రియలు ఎన్ని కనబడితే తెలుసా మీకు? చాలా కనబడతాయండి. అయితే వాటిల్లో మనలో ఎక్కువ మంది మిస్ అయిపోయి ఒకటి చూపిస్తాను మీకు. ఎక్కువ మంది మిస్ చేసేది ఏంటి ఎందుకంటే స్వార్థ ప్రకటించడం అండి. చూసారా? ఎందుకే చదువుకున్నాక 2 తిమోతి పత్రిక 4వ అధ్యాయం మనం చదువుకున్నాం చూసారా? 2 తిమోతి పత్రిక 4వ అధ్యాయంలో 2వ వచనం మనం చదువుకున్నాం. ఏం చదువుకున్నాం ఇంతకీ? వాక్యమును ప్రకటించము. ప్రకటిస్తున్నారు మీరు ఇంతకీ? మీరు ప్రకటిస్తున్నారా చెప్పండి? ఎలా ఉన్నాం మనం ఇంతకీ? ఇంకా నేర్చుకుంటున్నాం బ్రదర్, ఇంకా అది రావట్లేదు బ్రదర్. ప్రకటించేదాకా ఎందుకులేండి. ఇప్పుడు FCTHలో ఇంకా జాయిన్ అవునటువంటి వాళ్ళు ఇంకా ఉన్నారు. FCTH ఇంకా విననటువంటి వాళ్ళు ఇంకా ఉన్నారు. FCTHలో ఇంకా అక్కడే ఉన్నటువంటి వాళ్ళు ఇంకా అక్కడే ఉన్నారు. అవి బేసిక్స్ అండి. FCTH ఏంటంటే ఫౌండేషన్ ఆఫ్ క్రైస్ట్ థియాలజీ. బేసిక్స్ అవన్నీ ఫౌండేషన్. బైబిల్లో ఉన్నటువంటి ఆ మూలాల దగ్గరే ఇంకా ఉంటే ఎప్పుడు నువ్వు ఇంకా బలమైన ఆహారం తినే స్థాయికి నువ్వు ఎప్పుడు వెళ్తావు? ఎప్పుడు నువ్వు బలమైన ఆహారం తినే స్థాయికి ఎప్పుడు వెళ్తావు? ఎప్పుడు బలవంతుడిగా మారుతావు? ఎప్పుడు అపవాదిని ఎదుర్కొంటావు? ఎప్పుడు కుటుంబాన్ని కాపాడుకుంటావు? నిన్ను నువ్వు ఎప్పుడు కాపాడుకుంటావు? ఎప్పుడు మీరు ఇంకా బలవంతులుగా మారేది ఎప్పుడు ఇంతకీ? సరే, ఈ సత్క్రియ విషయంలో మనందరం ఫెయిల్ అయిపోతున్నామండి. ఏ సత్క్రియ విషయంలో? ఆయన చెప్పినటువంటి మాట ఏంటంటే సత్క్రియల్లో చాలా ఉన్నాయి. వాటిలో నేను రెండు విషయాల గురించి మాత్రమే మాట్లాడుతున్నా. ఒకటి జ్ఞానాన్ని నేర్చుకోవాలి, తర్వాత జ్ఞానాన్ని పంచాలి. అదే ఎలా పంచాలి ఇంతకీ? తీరిగ్గా నువ్వు బాగా కుదురుగా అన్నీ సమకూడిన తర్వాత, చిన్నప్పుడు ఉంటాయండి ట్రిప్స్ ఉంటాయి, పిక్నిక్స్ అంటారు తెలుసా మీకు? మీరు వెళ్ళే ఉంటారులేండి, మేము కూడా వెళ్ళాం చిన్నప్పుడు, ఎప్పుడో వెళ్ళాంలేండి. చిన్నప్పుడు అండి చిన్నపిల్లలు అందరి దగ్గర కలెక్ట్ చేస్తారు, అమౌంట్ అంతా కలెక్ట్ చేసి తీసుకెళ్తారు. ట్రిప్లో ఎక్కడికో తీసుకెళ్తారండి, తిప్పుతారు, మొత్తం తిప్పుతారు. ఇది ఉంది, అది ఉంది, అది ఉంది, మొత్తం తిప్పుతూ ఉంటారు. అలాగా అన్నీ కుదుర్చుకున్న తర్వాత అన్నీ అయిపోయిన తర్వాత మనకి ఫ్రీగా ఉన్నప్పుడు చేసేది కాదు. ఆయన ఏం చెప్తున్నారు? దేవుడు ఏం చెప్తున్నారు ఇంతకీ? నాకు టైం లేదని చెప్పొద్దని చెప్తున్నారు ఆయన.
సారీ బ్రదర్ ఐ డోంట్ హ్యావ్ టైం అని చెప్పొద్దని చెప్తున్నారు. దేనికయ్యా అంటే నీకు సమయం ఉందా సువార్త ప్రకటించు, సమయం లేదా అంటే అసమయం ఉంది. సమయం ఉన్నప్పుడైనా సమయం లేనప్పుడైనా సువార్త ప్రకటించే పనిలో మనం ఉండాలి. ఎక్కడ ఉంటున్నారండి మీరు చెప్పండి? ఇదిగో అందుకే తలదించుకోవాల్సిన పరిస్థితులు మీ కుటుంబం అనేది తలదించుకునే పరిస్థితులు ఎందుకు ఏర్పడుతున్నాయి అంటే దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట చూడండి. కయ్యూని గారితో స్ట్రైట్ ఫార్వర్డ్గా కొండ బద్దలు కొట్టినట్టుగా మొహమ్మద్ చెబుతున్నారు దేవుడు. ఏమో కయ్యూని ఏమనుకుంటారేంటో అనుకోవట్లేదని ఆయన అనుకోవడానికి ఆయన ఏమన్నా మనిషా? దేవుడు ఏమన్నా మనిషి అండి? అవసరాలకు వాడుకున్న వ్యక్తి ఆయన ఏమన్నా? చూసారా, సత్యం అనగా వాక్యము, సత్క్రియలు అనగా వాక్యానుసారమైనటువంటి క్రియలు. అందులో ఏమున్నాయి ఇంతకే? ఇదిగో 2 కనబడుతున్నాయి మెయిన్గా. ఒకటి ఏంటనగానే ఇదిగో నీ సంపాదన అంతా ఇచ్చి బుద్ధి సంపాదించుకో, జ్ఞానాన్ని సంపాదించుకో. ఆ మాటలు కూడా చూద్దామా? సామెతల గ్రంథం మనం చూస్తే 4 అధ్యాయాలు కనబడతాయి ఆ మాటలు. చూడండి, మీకు చాలా సందర్భాలు నేను చెప్పి ఉంటే ఈ సందర్భంలో ఒకసారి మీకు చూపిస్తున్నాను. సామెతల గ్రంథము 4 అధ్యాయం మనం చూస్తే 7వ వచనంలో చూద్దాం. సామెతల గ్రంథము 4 అధ్యాయం 7వ వచనం మనం చూస్తే ఏమంటున్నారు? ఇంత జ్ఞానము సంపాదించుకొనుటే జ్ఞానమునకు ముఖ్యాంశం. హెడ్లైన్, ముఖ్యాంశాలు, నేటి వార్తలలోనే ముఖ్యాంశాలు అంటారు చూసారా. అలాగా హెడ్లైన్ ఏంటి ఎంతకనగానే జ్ఞానం సంపాదించుకో. ఇంకా హెడ్లైనే జ్ఞానం సంపాదించుకుంటే లోపల మ్యాటర్ ఏముంటుంది? ఇంతకీ జ్ఞానాన్ని సంపాదించుకోమని ఉంటుంది. కింద మళ్ళీ కంటిన్యూషన్లో నీ సంపాదన అంతయు ఇచ్చి బుద్ధి సంపాదించుకోవాలి. చూసారా, మేమేమన్నా ఆస్తులు రాసి ఇచ్చామంటున్నామండి? బ్రదర్ మీరు FCTH కంప్లీట్ చేసేయాలంటే 2 బిల్డింగ్లు అమ్మేయాలి బ్రదర్ అంటున్నామండి? లేదు కదా. మరి ఎందుకని మనం ఇంకా FCTHలో జాయిన్ అవునటువంటి వాళ్ళు ఇంకా కొంతమంది ఉన్నారు, FCTHలో జాయిన్ అయ్యి వెనకుండా ఉండే వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఎందుకు బ్రదర్ అంటే నో టైం. సారీ బ్రదర్, టైం లేదు బ్రదర్. ఎందుకు ఇంకా అక్కడ ఉండిపోతున్నాం? ఎందుకు అక్కడ ఉండిపోతున్నారు? ఎంతకనగానే మనకి సమయం లేదు. కానీ ఎందుకు సమయం లేదు నీకు? ఇంతకీ కాలేజ్ అని చెప్పేవాళ్ళు కొంతమంది, స్కూల్ అని చెప్పేవాళ్ళు కొంతమంది, ఆఫీస్ అని చెప్పేవాళ్ళు కొంతమంది, ఓటీ అని చెప్పేవాళ్ళు కొంతమంది, ఓటీటీలు అని చెప్పట్లేదు ఇంకా దరిద్రం, అది కూడా చెప్తారేమో అండి. ఓటీ అని చెప్పేవాళ్ళు కొంతమంది. కుదరట్లేదు బ్రదర్ అని. ఎందుకు కుదరట్లేదు అయ్యా బాబు? ఆయన చెప్పే మాట ఏంటంటే 3వ అధ్యాయం మనం చూస్తే సామెతల గ్రంథంలోనే 3వ అధ్యాయంలో సామెతల గ్రంథం 3వ అధ్యాయం మనం చూస్తే 13వ వచనంలో జ్ఞానము సంపాదించిన వాడు ధన్యుడు. చూసారా చక్కగా ఉందో? జ్ఞానము సంపాదించిన వాడు ధన్యుడు. తర్వాత వివేచన కలిగిన నరుడు ధన్యుడు. వెండి సంపాదించుట కంటే జ్ఞానము సంపాదించుట మేలు, అపరంజి సంపాదించుట కంటే జ్ఞాన లాభం నొందుట మేలు, పగడముల కంటే అది ప్రియమైనది, నీ ఇష్ట వస్తువులన్నీ దానితో సమానములు కావు. జ్ఞానం యొక్క కుడి చేతిలో ఏముందండి? దీర్ఘాయు ఉంది. జ్ఞానం యొక్క ఎడమ చేతిలో ఏముందండి? ఘనతలు ఉన్నాయి. దాని మార్గాలు ఎలా ఉన్నాయి? జ్ఞానం యొక్క మార్గాలు ఎలా ఉన్నాయి? రమ్య మార్గములు. జ్ఞానం యొక్క త్రోవలన్నీ క్షేమకరములు. దానిని అవలంబించు వారికి జీవవృక్షం, దాన్ని పట్టుకున్న వారందరూ కూడా ధన్యులు. ఎంత మంచి మాటలు ఉన్నాయండి. నీ సంపాదన అంతా ఇచ్చి బుద్ధి దేనికయ్యా అంటే జ్ఞానం సంపాదించుకున్నామంటే చాలు. నీ చేతులు ఏమన్నట్టే? దీర్ఘాయు ఉన్నట్టే, ధనం ఉన్నట్టే, ఘనత ఉన్నట్టే, రమ్యమైన మార్గంలో వెళ్తున్నట్లే, క్షేమకరమైనటువంటి మార్గంలో ఉన్నట్లే, క్షేమ మార్గంలో ఉన్నట్లే పరలోకం కూడా సంపాదించుకుంటామండి. జీవవృక్షం అంటున్నారు చూసారా. దానిని అవలంబించే వారికి జీవవృక్షమును, దాన్ని పట్టుకునే వారందరూ ధన్యులు. సచ్ మార్వలెస్ వర్డ్స్. మరి మనం ఉన్నామా ఇంతకీ? మరి జ్ఞానాన్ని సంపాదించుకునే ట్రాక్లో ఉన్నాం మనం. ఎందుకంటే ఆ ట్రాక్లో ఉన్నలేదు తెలియదులే, కానీ నెల కుటుంబం ముందుకెళ్ళాలి కాబట్టి ఎంతో కొంత రావాలి కాబట్టి దానికి మాత్రం రెగ్యులర్గా ఉంటామండి. వైఫ్ మీద గొడవ పడతామండి. పొద్దున్నే లేచి నీకు అన్నం వండాలని తెలీదా? ఆ మాత్రం బుద్ధి లేదా నీకు? కొన్ని మాటలు ఉంటాయండి. క్యాగర్లో అంటే వెళ్తానే అంటారు. పొద్దున్నే వెళ్తా ఉంటే నా బాధలు కాక నేను వెళ్తా ఉంటే నువ్వు ఇంట్లో ఉండటానికి ఏమైంది? నువ్వు కూడా వేరే పనిలోకి వెళ్ళిపో. భర్త కష్టపడాలి, భార్య కష్టపడాలి, పిల్లలు కష్టపడాలి, అందరూ కష్టపడాలి. కష్టపడొద్దని నేను చెప్పట్లా. ఓకే, కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్ళడం కోసం కష్టపడుతున్నారు కరెక్ట్. కానీ దానికంటే ఈజీ పాత్ ఒకటి ఉంది. ఏంటది? ఇంతకీ జ్ఞానాన్ని సంపాదించాం అనుకోండి, ఎడం చేతులు ఏముంటుందండి? ధనం, ఘనత. చూద్దాం అన్నమాట. ఎలా ఉంటాయి బ్రదర్? అదే బ్రదర్ ట్విస్ట్, దానిని అవలంబించినటువంటి వారికి అర్థమవుతాయి అవి. లేదంటే ఎలా అర్థమవుతుందండి? నువ్వు చూపించు వెళ్తానంటే ఎట్లా? ఇట్స్ ఎ ఫెయిత్. దేవుడు చెప్పారు కాబట్టి నమ్మాలి, వెళ్ళాలి. నమ్మేసామనుకో సమస్తం జరిగిస్తా అంటున్నారు ఆయన. మనం ఎలాంటి వాళ్ళం అయ్యా అంటే
వాక్యానికి మాత్రం హాఫ్ అన్ అవర్ అలారం పెట్టుకుని వినేవాళ్ళు కూడా ఉంటారు కొంతమంది. వాక్యానికి మాత్రం కొంత సమయమేనా? చూడండి, జ్ఞానం యొక్క కుడి చేతిలో ఏమున్నాయండి? జ్ఞానం యొక్క కుడి చేతిలో సామెతల గ్రంథం 3:16లో దాని కుడి చేతిలో దీర్ఘాయువు ఉంది, ఎడం చేతిలో ఘనతలు ఉన్నాయి. ఘనత ఉంది, ధనం ఉంది. మనం ధనం కోసం జ్ఞానాన్ని వదిలేస్తున్నాం. దేవుడు మాత్రం ధనాన్ని ఇచ్చి మరి జ్ఞానాన్ని కొనుక్కోమంటున్నారు. దేనికై అంటే జ్ఞానం సంపాదించుకున్నాం అంటే ఫర్ ఎవర్ థింగ్స్ యూ గాట్, దట్స్ ఇట్. ఈ భూమి మీద బ్రతకటానికి ధనము ఘనత ఉంటాయి. ఈ భూమిని విడిచిపెట్టిన తర్వాత జీవవృక్షం ఉంటుందని చెప్తున్నారు. ఆయన ఆత్మ సంబంధమైనటువంటి ఎన్నో మేలులు మనం పొందుకుంటామండి. ఎప్పుడో తెలుసా? ఎప్పుడంతకే అంటే జ్ఞానం సంపాదించిన రోజు. ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఏముంది అన్నిట్లో ఎక్స్పర్ట్ అయిపోవాలి మనం, అంతే. కొంతమంది గురించి కొన్ని తెలుసుకోవటం కాదు. సంసోను, దెలీలా, దావీదు, బత్షెబా, సొలొమోను, ఇంకా ఈ చిన్నవి కాదు, డీటెయిల్డ్గా క్రిస్టల్ క్లియర్గా మనం నేర్చుకుంటున్నాం. చూసారు, ఆదికాండం 1వ అధ్యాయం నుంచి ఇప్పటివరకు చాలా విషయాలు నేర్చుకున్నాం మనం. అలా ప్రతి చాప్టర్ గురించి, ప్రతి వచనం గురించి డీటెయిల్గా మనం చదువుకోవాలి, ధ్యానించాలి, నేర్చుకోవాలి. మొట్టమొదటిది ఇగో సత్క్రియల్లో మనకు కనబడుతున్నటువంటిది జ్ఞానం సంపాదించుకోవాలి. రెండోది మనకు కనబడుతున్నటువంటి పని ఏంటి ఇంతకీ? అదిగో మనం చూసాం 2 తిమోతి పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం మనం చూస్తే ఏమనుందండి అక్కడ? 2 తిమోతి పత్రిక 4వ అధ్యాయం 2వ వచనంలో ఏమన్నది అక్కడ? వాక్యమును ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడు. చూసారు ఎలా ఉందో? ఎలా అంటే మనం ప్రయాసపడాలి. అందుకే నీ ప్రయాసపడి నువ్వు మోసుకొనుచున్న భారం మొత్తం తీసుకొచ్చి ఆయన దగ్గర ఎందుకు పెట్టమన్నారా? ఏంటి నువ్వు ప్రయాసపడవలసినటువంటిది దేనికోసం? ఎందుకే? వాక్యాన్ని ప్రకటించడం కొరకు నువ్వు ప్రయాసపడాలి. అందుకు నీ ప్రయాస మొత్తాన్ని తీర్చారైనా, నీ కాడి విరగొట్టారైనా, పాపం అనే ఊబులో నుంచి బయటికి లాగారైనా, బాప్తిసం ఇచ్చారు నీకైనా, నూతన వస్త్రాలు ధరింపజేశారైనా, అలంకరించారైనా, పరిశుద్ధాత్మనిచ్చారు నీకైనా. దేనికయ్యా అంటే పరిశుద్ధాత్మను తీసుకెళ్ళి పెంట పనులు చేస్తామని కాదు. పరిశుద్ధాత్మతో నిండుకున్నటువంటి వారిగా, పరిశుద్ధాత్మతో కూడినటువంటి వ్యక్తిగా ప్రార్థనలో గడుపుచు, అపవాదిని ఓడిస్తూ, సమయమనక అసమయమనక వాక్యాన్ని ప్రకటిస్తూ, ప్రియులారా ఎంతోమంది వాడి యొక్క నోటిలో, వాడి యొక్క ఊరిలో చిక్కుకున్నారు చాలామంది. వాడి వలలో ఉన్నారు చాలామంది. వాడి వలలో ఉన్న అనేక మందిని, వాడి యొక్క నోటిలో చిక్కుకున్న అనేక మందిని, వాడి ఊరిలో చిక్కుకుపోయిన అనేక మందిని మనం ఏం చేయాలి? ఎంతకనగానే బయటికి లాగాలి. దానికి నో టైం అని చెప్తే ఎలా? కుదరట్లేదని చెప్తే ఎలాగా? నువ్వు అలా కుదరట్లేదని చెప్తే ఎలా? చెప్పండి, మీరు చెప్పండి. అందుకే దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఇదిగో నీవు సత్క్రియ చేసిన ఎడలా. చూద్దాం అన్నమాట. ఆదికాండం మనం చూస్తే 4వ అధ్యాయం మనకు కనబడుతుంది. ఆదికాండము 4వ అధ్యాయం మనం చూస్తే ఏమండి 7వ వచనం మనం చూద్దామండి. నీవు సత్క్రియ చేసిన ఎడల, ఒకవేళ నీవే కనుక జ్ఞానాన్ని నేర్చుకుంటూ, జ్ఞానాన్ని ప్రకటిస్తూ, పనికి మళ్ళీ కబుర్లు చెప్పకుండా, నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్, నోట్ దిస్ పాయింట్ ఏంటంటే ఇదిగో నువ్వు వాక్యాన్ని నేర్చుకునే దగ్గర కబుర్లు చెప్పకూడదు, వాక్యాన్ని ప్రకటించే దగ్గర కబుర్లు చెప్పకూడదు, వాక్యాన్ని నేర్చుకునే విషయంలో ఇది లేదు అది లేదని చెప్పకూడదు. నువ్వు అలా చెప్పావనుకో ఏమవుద్ది? ఇంతకే చెప్తున్నాడు, సత్క్రియ చేసిన ఇలా తలెత్తుకొనవా? సింహంలా ఉంచుతారండి దేవుడు మనల్ని, సింహంలా ఉంచుతారు. ఇర్మియా గ్రంథం మనం చదువుకున్నాం అనుకోండి, ఒక మంచి కాన్సెప్ట్ మనకు బయటకు వస్తుంది. ఇర్మియా గ్రంథం మొత్తం మనం స్టడీ చేస్తాం. ఏంటంటే తెలుసా? నెబుకద్నెజరు వచ్చి అందరిని చెరపట్టుకుని పోయి రాజు యొక్క గుడ్లు కూడా తోడేసి, రాజు కనుగుడ్లు, కోడిగుడ్లు తోడినట్టు తోడనమాట. తోడిన తర్వాత ఇర్మియాకి మాత్రం మంచి ఫ్రీడమ్ ఇస్తారండి. ఎందుకు తెలుసా? ఎందుకంటే చెరలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా కానీ దేవుని పిల్లలకు మాత్రం ఎలా ఉంటుందయ్యా అంటే రాజుల్లాగా బ్రతుకుతారండి, సింహంలాగా బ్రతుకుతారండి. వాళ్ళ గురించి దేవుడు చెప్పినటువంటి మాట, సింహము వలె ధైర్యంగా ఉంటారు, తలగా ఉంచుతానే కానీ తోకగా ఉంచను అని చెప్పారండి ఆయన. ఎవరిని? సత్క్రియ చేసినటువంటి వాళ్ళని. నిన్ను తలెత్తుతా అంటున్నారు ఆయన. ఎప్పుడు అది చెప్తున్నారు అక్కడ. ఇప్పుడు ఎందుకంటే నీవు సత్క్రియ చేసిన ఎడల, చూద్దామన్నమాట. ఆదికాండం 4వ అధ్యాయము 7వ వచనం మనం చూస్తే, నీవు సత్క్రియ చేసిన ఎడల తలెత్తుకొనవా. ఎందుకు? ఎలా అంటే దేవుడు ఎత్తుతారండి మన తల. ఘనత ఎక్కడ ఉంటుంది? జ్ఞానంలో ఉంటుంది. ఎడం చేతిలో ధనము ఘనత ఉంటుంది. అంటే మీరు ఊహించుకోండి, అది ఎంత సింపుల్. జ్ఞానం ఉన్నటువంటి వాళ్ళకే దేవుడు గనులేయించడం అనేది. సత్క్రియ చేయని ఎడల ఏమవుద్ది? ఎందుకంటే ఇదిగో పాపము పొంచి ఉండును.
నీ ఎడల దానికి ఏం కలుగుద్దండి? వాంఛ. సత్క్రియ చేయట్లేదనుకోండి, మనల్ని ఇష్టపడుతుంది ఎవరో? ఎవరో? పాపం. ప్రేమిస్తుంది నిన్ను. ఐ లవ్ యూ అంటది. ఎవరో? పాపం. వాంఛగా కోరిక కలుగుతుందండి నీ మీద, ఇష్టం పెరుగుతుంది దానికి. నువ్వు కూడా వెళ్ళి ఏం చేస్తావు తెలుసు? దాన్ని హగ్ చేసుకుంటావు, అందుకే నువ్వు దాన్ని ఏళ్తావంట. ఎంత చక్కగా ఉందో మాట, చూసారా? నీ వాంఛ కలుగును, నువ్వు దానిని ఎవడన్నా పాపాన్ని ఏలటం ఏంటండి? మీరు ఆలోచించండి. అంటే ప్రియులారా, ఒక విషయం గుర్తుంచుకోండి. సత్క్రియ చేసామనుకోండి, సత్క్రియల్లోనే ఉన్నామనుకోండి, పాపానికి అవకాశం ఉండదండి. మనం ఉండాల్సింది సత్క్రియలోనే అండి. మన ఉద్యోగంలో ఉన్నా, స్టూడెంట్గా ఉన్నా, ఎక్కడున్నా కానీ గుర్తుంచుకోండి, సమయం దొరికినప్పుడల్లా సమయాన్ని దొరికించుకొని మరీ 2 పనుల్లో మనం ఉండాలండి. ఆ 2 పనుల్లో మనం ఉన్నామంటే, ఎందుకు నేను చాలా ఉన్నాయి, ఆ అన్నిట్లో కూడా 2 ఎందుకు చెప్పినాయి అంటే, ఆ 2 విషయాల్లో ఎప్పుడైతే మనల్ని మనం పరిపూర్ణులుగా మార్చుకుంటామో, ఆ 2 విషయాలు ఎప్పుడైతే మనల్ని మనం సరిదిద్దుకొని మనం కనుక నిలబడతామో, ఆటోమేటిక్గా మిగిలినవన్నీ కంట్రోల్ అయిపోతాయండి. మన బాడీలో ఉన్నవన్నీ కంట్రోల్ అయిపోతాయి. ఎప్పుడైతే వాక్యాన్ని చదువుతున్నావో, నీలో ఉన్న పాపాలు ఏంటో కనబడుతూ ఉంటాయి. ఎప్పుడైతే వాక్యాన్ని బోధిస్తున్నామో, పరిశుద్ధాత్మ దేవుడు మనలో క్రియలు చేయటం మొదలు పెడతారండి. వాళ్ళకి బోధిస్తున్నావు కదా, నీవు మార్చుకోవని ఎప్పుడైతే 10 మందికి మనం బోధిస్తున్నప్పుడు ప్రియులారా, మనలో ఒక అకౌంటబిలిటీ ఇంకా పెరుగుద్దండి, చాలా పెరుగుద్దండి. ఎంతమందికి వాక్యం చెప్తున్నావు కదా, మరి నీ పరిస్థితి ఏంటి? మనలో మనకు తెలియకుండానే ఎన్నో మార్పులు చోటు చేసుకుంటాయండి. మనకు తెలియకుండానే మనం ఒక అద్భుతమైనటువంటి శిల్పంగా మనల్ని మనం మలుచుకుంటాం పరిశుద్ధాత్మ యొక్క సహాయంతో. పరిశుద్ధాత్మ మనతో ఎన్నో క్రియలు చేస్తారండి. ఎప్పుడో తెలుసా? ఎప్పుడు? ఎందుకే? తినేసి నిద్రపోయినప్పుడు కాదు. ఎప్పుడో తెలుసా? పనులు ఎన్ని చేయకుండా మనకి ఇష్టం వచ్చినట్టుగా తందనాలు అన్నప్పుడు కాదు. ఖాళీ దొరికినప్పుడు పిక్నిక్ అంటావు, జూ అంటావు, నిన్ను పెట్టాలి జూలో తీసుకెళ్ళి ఫస్ట్. ఎంత జంతువులా కనబడతా ఉంటాం. పిల్లలు మీరు ఆలోచించండి. అందుకే సత్క్రియ చేసిన ఎడలా మనం బాగా గుర్తుంచుకోవాలి. మన ఎప్పుడైతే తల దించాల్సిన పరిస్థితి ఏర్పడుతుందో దాని అర్థం ఏంటి అంటే, సత్క్రియ విషయంలో యు ఆర్ ఏ ఫెయిల్యూర్ పర్సన్. మన సత్క్రియలు చేసే విషయంలో, దేవుని పనులు చేసే విషయంలో ఫెయిల్ అయిపోయాం కాబట్టే తలదించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని గుర్తుంచుకో. అది కుటుంబంలో ఆర్థిక పరంగా కావచ్చు, ఆరోగ్యపరంగా కావచ్చు, మానసిక పరంగా కావచ్చు, ఏ విధముగానైనా కానీ తల దించే పనుల్లోకి మనం వెళ్తున్నామంటే తల దించే పరిస్థితుల్లోకి వస్తున్నాయంటే గుర్తుంచుకోండి. ఇదిగో నువ్వు సత్క్రియలు చేసే విషయంలో ఎక్కడో ఫెయిల్ అయిపోయావు బ్రదర్, సిస్టర్. అందులో 2 విషయాలు మనం ఉంటే మిగిలినవన్నీ ఆటోమేటిక్గా సెట్ అయిపోతూ ఉంటాయండి. అందులో మొట్టమొదటిది ఏంటంటే, జ్ఞానాన్ని నేర్చుకునే విషయంలో అశ్రద్ధ చేయకూడదు. దేవుని పనులు చేసే విషయంలో అశ్రద్ధ చేయకూడదు. సమయం ఉన్నా, సమయం లేకపోయినా, పరిస్థితులు ఎలా ఉన్నా, క్లిష్టంగా ఉన్నా, ఎలాంటి పరిస్థితుల్లోనైనా కానీ మనల్ని మనం ప్రోత్సహించుకుంటూ, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేస్తూ, దేవుని యొక్క సహాయాన్ని కోరుకుంటూ, ఆయన పనుల్లో అలుపెరగనటువంటి సైనికుడి వలె మనం ముందుకెళ్ళిపోవాలండి. పరిగెత్తాలంతే. అందుకే సమయమందును అసమయమందును ప్రయాసపడమంటున్నారు దేవుడు. ఒకవేళ ఫెయిల్ అయిపోతే పరిస్థితులు ఎలా ఉంటాయి ఎందుకనేది ఇప్పుడు కయ్యూని గారిది మనం చూసే కదండి. రేపొద్దున మరొకరిది మనం చూద్దాం. అంటే ఫెయిల్ అయిపోయినటువంటి వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది అనేది మనం రేపటి దినాన్ని మనం చూద్దాం. ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరి తలలో వంచి ప్రార్థనలు ఏకీభవించండి. ప్రార్థన. ప్రేమగల తండ్రి, దయగల దేవ, పరిశుద్ధ మహోన్నతన తండ్రి, అనేకమైన విషయాలను మాకు నేర్పిస్తూ మీ చిత్త ప్రకారంగా నడిపిస్తున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకున్నాం తండ్రి. మీ కృపలో తండ్రి బలపరుస్తూ ఎన్నో గొప్ప సంగతులు దేవ మాకు నేర్పిస్తున్నారు. అందరి బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. దేవా, మీ చిత్తమైతే గొప్పగా తండ్రి ఎదిగా ధన్యతను మాకు దయచేయండి. ప్రభా, బైబిల్ స్టడీని మా తండ్రి మీరు దీవించండి, ఆశీర్వదించండి. మీ నామ మహిమార్థమే తండ్రి ఇంకా ఎక్కువ మంది నేర్చుకొని తండ్రి మీ యొక్క చిత్తాన్ని తండ్రి నెరవేర్చే బిడ్డలుగా మా తండ్రి ముందుకు సాగుటకు సహాయం చేయండి. మీ ప్రేమలో బలపరచండి, మీ కృపలో స్థిరంగా నిలబెట్టండి తండ్రి. మీ చిత్తమైతే ప్రభా ఇంకా గొప్పగా తండ్రి నన్ను మీరు వాడుకోనండి తండ్రి. మీ యొక్క అర్హమైన పాత్రగా ఎంచండి తండ్రి. మీ కార్యక్రమాలను దినదినము చేస్తూ మీ చిత్త ప్రకారంగా ముందుకు సాగే ధన్యతను దయచేయండి. దేవా, సమస్త మహిమ అంత ప్రభావాలు మీకు చెల్లించుకుంటూ తండ్రి బైబిల్ స్టడీ మా తండ్రి రెగ్యులర్గా ఫాలో అవుతున్న ప్రతి కుమారుని ప్రతి కుమార్తెను తండ్రి మీరు దీవించమని ఆశీర్వదించమని వేడుకుంటూ సమస్త మహిమ ఘనత ప్రభావాల తండ్రి మీకు చెల్లించుకుంటూ మా ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిట ఈ ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలండి.